హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఛాలెంజ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి. ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు గుజరాత్ టైటన్స్ మధ్య అద్భుతమైన మ్యాచ్ అయితే జరిగింది. గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట టాస్ గెలిచి తక్కువ రన్స్ కి గుజరాత్ టైటన్స్ కి బ్యాటింగ్ చేయమని ఆహ్వానించి తక్కువ రన్స్ వద్ద గుజరాత్ టైటన్స్ కి కట్టడి చేసి చేసింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తోటి అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తోటి ఆర్సీబీ మరొకసారి వరుసగా 17 సంవత్సరాలు కప్పు కోసం ఎదురు చూసి 18వ సంవత్సరం 19వ సంవత్సరం వరుసగా రెండోసారి కూడా ఛాంపియన్స్ గా నిలవడం జరిగింది. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. టాటా ఐపీఎల్ సీజన్ 19-2026 ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ లో హోమ్ క్రౌడ్ ముందు ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం అయితే లభించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ ఇది. రెండు జట్లు రెండోసారి టైటిల్ విన్నర్ గా నిలవడం కోసం అయితే జరుగుతున్న పోరాటం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ కింగ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ శుభ్మన్ గిల్ ప్రిన్స్ గా మ్యాచ్ హోరాహోరీగా అయితే జరగబోతుంది. ఫైనల్ మ్యాచ్ అయితే అంత రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సుమారు 1,10,000 మందికి పైగా ఆడియన్స్ కూర్చొని పోడియం అంతా ఫుల్ గా కూర్చొని చూసే విధంగా మ్యాచ్ అయితే సిద్ధం చేశారు. కనీసం ఎక్కడ కూడా చూడడానికి ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా మొత్తం ఫుల్ అయిపోయింది స్టేడియం మొత్తం కూడా. ఇలా 1,10,000 మందిగా పైగా నేరుగా గ్రౌండ్ లో మ్యాచ్ చూస్తూ, అలాగే కోట్లాది మంది టీవీలలో మొబైల్స్ లో ఇంటర్నెట్ ద్వారా మ్యాచ్ ని తిలకిస్తూ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠంగా అయితే మ్యాచ్ అయితే కొనసాగుతుంది. ఎంటర్టైన్మెంట్ నుండి ఎవరు మిస్ కాకూడదని, ఎవరు గెలుస్తారని చూడటం కోసం దాదాపు అందరూ పనులు మానుకొని ఈ సీజన్ ఐపీఎల్ క్లైమాక్స్ ను చూడటం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అదిరిపోయే ఉత్కంఠతో మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ రెండు టీంలు ప్లేయింగ్ లో రెండు కూడా ఆర్సీబీ మరియు గుజరాత్ టైటన్స్ ది బెస్ట్ ని ఎంచుకొని ప్లేయింగ్ అయితే దిగుతున్నారు. గేమ్ ప్లానింగ్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అటాకింగ్ బ్యాటింగ్ అయితే చేస్తుంటారు. గుజరాత్ టైటన్స్ నిలకడగా బ్యాటింగ్ చేసే స్వభావం కలిగి ఉన్నారు. ఇప్పటికీ కూడా గుజరాత్ టైటన్స్ ఓపెనర్స్ ఇద్దరు కూడా ఈ సీజన్ పరంగా అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తోటి దాదాపు 1100 చిల్లర రన్స్ అయితే చేయగలిగారు. ఇలాంటి ఓపెనింగ్ ఆరంభం అయితే మిగతా ఏ టీంలలో కూడా మిగతా 9 టీంలలో అయితే కనిపించలేదు. అలాంటి ఆరంభాన్ని ఇచ్చే గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ ని ఎలా నిర్వహించగలుగుతారు అన్నట్లుగా మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. బౌలింగ్ లోను అదిరిపోయే రికార్డులతో రెండు టీంలకు సంబంధించి అద్భుతమైన బౌలర్స్ అయితే ఉన్నారు. పిచ్ పరంగా 6వ నెంబర్ పిచ్ లో రెడ్ బ్లాక్ సాయిల్ మిక్స్డ్ పిచ్ అయితే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. ఈ విధంగా బ్యాటింగ్ అయితే ఆహ్వానించారు. హోమ్ గ్రౌండ్ లో హోమ్ టౌన్ టీం ని గుజరాత్ టైటన్స్ ని బ్యాటింగ్ ఆహ్వానించడం జరిగింది. ఈ విధంగా మార్పుల పరంగా చూసినట్లయితే గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లో ఒక మార్పు తోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ లో మార్పులు ఏమి చేయకుండా ఆడటం జరుగుతుంది. గుజరాత్ టైటన్స్ మొదటి బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, శుభ్మన్ గిల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్ లో రావడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఓవర్ బౌలింగ్ జాకబ్ డఫీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ సాయి సుదర్శన్ బౌండరీ తోటి స్కోర్ బోర్డ్ ను ఓపెన్ చేయడం జరిగింది. 4వ ఓవర్ బాల్ కి అంపైర్ సాయి సుదర్శన్ కీపర్ జితేష్ శర్మ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. వెంటనే సాయి సుదర్శన్ డిఆర్ఎస్ రివ్యూ తీసుకోగా నాట్ అవుట్ గా తేలింది. ఈ విధంగా మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 13 రన్స్. రెండో ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2వ ఓవర్ పూర్తయ్యేటప్పుడు 18 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ శుభ్మన్ గిల్ 10 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 8 బాల్స్ ఆడి రజత్ పటిదార్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ గా గుజరాత్ టైటన్స్ మొదటి వికెట్ ను ప్రధానమైన కెప్టెన్ వికెట్ ను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా గేమ్ ప్లానింగ్ తోటి ఆర్సీబీ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన తోటి అది ముఖ్యమైన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ వికెట్ ను అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ గుజరాత్ టైటన్స్ పతనం అయితే ఆరంభమైందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉన్నారు ఆర్సీబీ. క్రీజ్ లోకి నిశాంత్ సింధు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్లు పుట్టేటప్పటికి 24 రన్స్ ఒక వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ సాయి సుదర్శన్ కూడా 12 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 12 బాల్స్ ఆడి కీపర్ జితేష్ శర్మ క్యాచ్ గా దొరికి అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి జాస్ బట్లర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 4 ఓవర్లు పుట్టేటప్పటికి 30 రన్స్ 2 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ 5 ఓవర్లు పుట్టేటప్పటికి 39 రన్స్ 2 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ రషీద్ గారు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 6 ఓవర్లు పుట్టేటప్పటికి 45 రన్స్ మాత్రం చేయగలిగి రెండు ప్రధానమైన ఓపెనింగ్ వికెట్లు రెండు కూడా కోల్పోవడం జరిగింది గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా. ఈ విధంగా ఆర్సీబీ బౌలింగ్ లో ఆధిపత్యాన్ని చూపిస్తున్నారని చెప్పుకోవాలి. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 7.5 గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్ పుట్టేటప్పటికి 50 రన్స్ 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ రషీద్ గారు నిశాంత్ సింధు కూడా ఎక్కువ సేపు నిలబడలేక 20 రన్స్ వరకు చేయగలిగి 18 బాల్స్ కి జవదత్ పడికల్ క్యాచ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 8 ఓవర్ పుట్టేటప్పటికి 55 రన్స్ 3 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా 9 ఓవర్ పుట్టేటప్పటికి 59 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజిక్ టైం తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ జాకబ్ డఫీ ఇక్కడ 4 రన్స్ వద్ద వాషింగ్టన్ సుందర్ క్యాచ్ ను జోర్డన్ కాక్స్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ గా ఫీల్డింగ్ లో క్యాచ్ పట్టినా కూడా బాల్ కొంచెం గ్రౌండ్ టచ్ అవగా నాట్ అవుట్ గా నిలవడం జరిగింది. ఈ విధంగా వాషింగ్టన్ సుందర్ కి 4 పరుగుల వద్ద అద్భుతమైన లైఫ్ అయితే లభించింది. 10 ఓవర్ పుట్టేటప్పుడు 63 రన్స్ 3 వికెట్లు. 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 6.3 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా 11 ఓవర్ పుట్టేటప్పుడు 57 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ జాకబ్ డఫీ 12 ఓవర్ పుట్టేటప్పుడు 53 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా ఇక్కడ జాస్ బట్లర్ 19 రన్స్ వరకు చేయగలిగి 23 బాల్స్ కి కీపర్ జితేష్ శర్మ స్టంప్ అవుట్ గా దొరికిపోవడం జరిగింది. క్రీజ్ లోకి అర్షద్ ఖాన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 13 ఓవర్ పుట్టేటప్పుడు 83 రన్స్ 4 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ జాకబ్ డఫీ 14 ఓవర్ పుట్టేటప్పుడు 99 రన్స్ 4 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ అర్షద్ ఖాన్ 15 రన్స్ వరకు చేయగలిగి 6 బాల్స్ ఆడి రషీద్ ఖాన్ క్యాచ్ గా దొరికిపోయారు. ఈ విధంగా మరొక వికెట్ కోల్పోవడం జరిగింది గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా. క్రీజ్ లోకి రాహుల్ తెవాటియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 15 ఓవర్ పుట్టేటప్పటికి 105 రన్స్ మాత్రమే చేయగలిగి 5 ప్రధాన వికెట్లు కోల్పోవడం జరిగింది. స్ట్రాటజిక్ టైం తీసుకున్నారు. 5 ప్రధానమైన వికెట్లు తీసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ఆధిక్యంలో ఉన్నారు. 16వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ 16 ఓవర్ పుట్టేటప్పటికి 115 రన్స్ 5 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ రషీద్ గారు ఇక్కడికి రాహుల్ తెవాటియా కూడా ఎక్కువ సేపు నిలబడలేక 7 రన్స్ మాత్రం చేయగలిగి 5 బాల్స్ ఆడి రజత్ పటిదార్ క్యాచ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి జేసన్ హోల్డర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్ పుట్టేటప్పటికి 120 రన్స్ 6 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ 18 ఓవర్ పుట్టేటప్పటికి 137 రన్స్ 6 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ జేసన్ హోల్డర్ కూడా ఎక్కువ సేపు నిలబడలేక 7 రన్స్ మాత్రం చేయగలిగి 5 బాల్స్ ఆడి హ్యాజిల్వుడ్ క్యాచ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి రషీద్ ఖాన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18 ఓవర్ పుట్టేటప్పటికి 145 రన్స్ 7 వికెట్లు కోల్పోయి చేయగలిగారు. 20వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ కూడా 7 రన్స్ వరకు చేయగలిగి 3 బాల్స్ ఆగి రొమారియో షఫర్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కగిసోర్ అబాడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. ఆఖరి 4 బాల్స్ మాత్రమే ఉన్నాయి ఇన్నింగ్స్ పూర్తి అవడానికి. వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 37 బాల్స్ కి అద్భుతమైన అర్ధ సెంచరీ తోటి వరుసగా వికెట్లు పడుతున్నా కూడా వాషింగ్టన్ సుందర్ ఒక్కడు మాత్రమే క్రీజ్ నిలబడి అర్ధ సెంచరీ వరకు పూర్తి చేసుకోగలిగారు. మిగతా ఏ బ్యాటర్ కూడా అంత ఎక్కువ రన్స్ అయితే చేయలేకపోయారు.
తను చేసిన 50 రన్స్ లో 5 4లు చేయడం జరిగింది. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 155 రన్స్ చేయగలిగారు. 8 వికెట్లను కోల్పోవడం జరిగింది. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే సాయి సుదర్శన్ 12 రన్స్ 12 బాల్స్ కి, శుభ్మన్ గిల్ 10 రన్స్ 8 బాల్స్ కి, నిశాంత్ సింధు 20 రన్స్ 18 బాల్స్ కి, జాస్ బట్లర్ 19 రన్స్ 23 బాల్స్ కి, వాషింగ్టన్ సుందర్ ఒకరు మాత్రమే 50 రన్స్ వరకు చేయగలిగి 37 బాల్స్ కి నాట్ అవుట్ నిలవడం జరిగింది. హర్షద్ ఖాన్ 15 రన్స్ వరకు చేయగలిగాడు, 6 బాల్స్ మాత్రమే ఈ విధంగా చేయగలిగారు. మిగతా ఎవరు కూడా పెద్దగా బ్యాటింగ్ ప్రదర్శన చేయలేకపోయారు. 5 రన్స్ మాత్రమే వర్షాల రూపంలో లభించాయి. వికెట్ల పతనం గురించి చూసినట్లయితే గుజరాత్ టైటన్స్ 22 వద్ద, అలాగే 26, 55, 73, 99, 115, 142, 151గా వికెట్లను వరుసగా కోల్పోతూనే ఉన్నారు. ఎక్కడా కూడా మంచి భాగస్వామ్యాన్ని అయితే నెలకొల్పకుండా ఆర్సీబీ అయితే వెంటనే వికెట్లు అయితే తీయగలిగారు. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 8 వికెట్లను కోల్పోయి 155 రన్స్ వరకు మాత్రమే చేయగలిగారు. ఈ విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ లో అద్భుతమే చేసి చాలా తక్కువ టార్గెట్ వరకు అయితే గుజరాత్ టైటన్స్ బ్యాటర్స్ అయితే కట్టడి చేయగలిగారు. ఆర్సీబీ బౌలింగ్ పరంగా చూసినట్లయితే రషీద్ గారు 4 ఓవర్లు బౌల్ చేసి 8 డాట్ బాల్ చేసి 27 రన్స్ ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లు బౌల్ చేసి 11 డాట్ బాల్ చేసి 29 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయగలిగారు. హాజిల్వుడ్ 4 ఓవర్లు బౌల్ చేసి 7 డాట్ బాల్స్ వేసి 37 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయగలిగారు. కృణాల్ పాండ్యా 4 ఓవర్లు బౌల్ చేసి 7 డాట్ బాల్ చేసి 23 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయగలిగారు. ఈ విధంగా అద్భుతమైన బౌలింగ్ తోటి 155 రన్స్ వరకు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు తీయగలిగారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ పరంగా. ఈ విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టార్గెట్ 156 చేదనగా బ్యాటింగ్ ఓపెనర్స్ క్రీజ్ లోకి విరాట్ కోహ్లీ రైట్ హ్యాండ్ బ్యాటర్, వెంకటేష్ అయ్యర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్ లో రావడం జరిగింది. గుజరాత్ టైటన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పుడు 5 రన్స్, 2వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 2వ ఓవర్ పూర్తయ్యేటప్పుడు 23 రన్స్, 3వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్, 3వ ఓవర్ పూర్తయ్యేటప్పుడు 36 రన్స్, 4వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా, 4వ ఓవర్ పూర్తయ్యేటప్పుడు 55 రన్స్, 5వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్, వెంకటేష్ అయ్యర్ 32 రన్స్ వరకు చేయగలిగి 16 బాల్ సారి రబాడా క్యాచ్ పట్టుకు అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి వికెట్ కోల్పోయారు. క్రీజ్ లోకి దేవదత్ పడికల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5వ ఓవర్ పూర్తయ్యేటప్పుడు 63 రన్స్, 1 వికెట్, 6వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా. దేవదత్ పడికల్ కూడా ఒక రన్ మాత్రమే చేయగలిగి 4 బాల్స్ ఆడి అర్షద్ బౌండరీ వద్ద క్యాచ్ పట్టుకు అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 2వ వికెట్ కోల్పోవడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లో. క్రీజ్ లోకి రజత్ పడ్డారు కెప్టెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 70 రన్స్, 2 వికెట్ కోల్పోవడం జరిగింది. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 12 దగ్గరగా ఉంది. ఈ విధంగా అద్భుతమైన పవర్ ప్లే బ్యాటింగ్ లో అద్భుతమే చేశారని చెప్పుకోవాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ చేసే సమయంలో గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ లో తక్కువ రన్స్ మాత్రమే ఇవ్వగలిగారు. 2 వికెట్లు తీయడం జరిగింది. 40 రన్స్ మాత్రమే ఇచ్చారు పవర్ ప్లేలో. ఇప్పుడు బ్యాటింగ్ పరంగా 70 రన్స్ వరకు చేయగలిగారు. 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఈ విధంగా అద్భుతమైన ఆరంభం అయితే లభించిందని చెప్పుకోవాలి. 7వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 81 రన్స్, 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 88 రన్స్, 2 వికెట్లు. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 72 బాల్స్ మిగిలి ఉండగా 68 రన్స్ మాత్రమే కావాలి. ఈ విధంగా టార్గెట్ చదరకు చాలా దగ్గరగా సింపుల్ గా చేరుకోగలిగారు అన్నట్లు అనిపించింది. ఈ విధంగా ఆర్సీబీ గెలుపు ఖాయమన్నట్లు అనిపించింది. పవర్ ప్లేలోనే విధ్వంసం చేశారు కాబట్టి 9వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ రజత్ పడ్డారు 15 రన్స్ వరకు చేయగలిగి కెప్టెన్ సింగ్ సాధన సమయంలో 13 బాల్స్ వద్ద కగిసో రబాడా బౌండరీ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా కెప్టెన్ వికెట్ కోల్పోవడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. క్రీజ్ లోకి కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. కృణాల్ పాండ్యా కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక కేవలం 1 రన్ మాత్రమే చేసి 2 బాల్స్ ఆడి రషీద్ ఖాన్ అద్భుతమైన స్పిన్ బౌలింగ్ లో లెఫ్ట్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి కింగ్ డేవిడ్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 91 రన్స్ మాత్రమే చేయగలిగి 4 వికెట్లు. ఇక్కడ కొంతవరకు రషీద్ ఖాన్ బౌలింగ్ లో కొంతవరకు కట్టడి చేశారని అనిపించినా కూడా మళ్ళీ పరుగుల విధ్వంసం అయితే ఆగలేదు. 10వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ 10 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 100 రన్స్ పూర్తి చేసుకోగలిగారు. 4 వికెట్లను కోల్పోయి విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపిస్తున్నారు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 10గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 109 రన్స్, 4 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ అర్షద్ ఖాన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఇక్కడికి విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 52 రన్స్, 25 బాల్స్ కి చాలా స్పీడ్ గా అయితే అద్భుతమైన హిట్ బ్యాటింగ్ తోటి చాలా త్వరగా అర్ధ సెంచరీ అయితే పూర్తి చేసుకోగలిగారు. విరాట్ కోహ్లీ చేసిన 52 రన్స్ అర్ధ సెంచరీలో 7 బౌండరీలు చేయడం జరిగింది. 2 సిక్స్లు చేయగలిగారు. 12వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 116 రన్స్, 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 126 రన్స్, 4 వికెట్లు. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 42 బాల్స్ మిగిలి ఉండగా 30 రన్స్ మాత్రమే కావాలి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు కోసం. కొంతవరకు రషీద్ ఖాన్ బౌలింగ్ లోనే కొంతవరకు రన్స్ తక్కువ వచ్చి వికెట్లు అయితే తీయగలిగారు. మిగతా బౌలర్స్ పెద్దగా వికెట్లు తీయలేకపోయారని చెప్పుకోవాలి. 14వ ఓవర్ బౌలింగ్ అర్షద్ ఖాన్ ఇక్కడికి కింగ్ డేవిడ్ 24 రన్స్ వరకు చేయగలిగారు. 17 బాల్స్ ఆడి కీపర్ జాస్ బట్లర్ క్యాచ్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి జితేష్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 132 రన్స్, 5 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ ప్రసిద్ధ కృష్ణ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 139 రన్స్, 5 వికెట్లు. 30 బాల్స్ మిగిలి ఉండగా 17 రన్స్ మాత్రమే కావాలి ఆర్సీబీ గెలుపు కోసం. 16వ ఓవర్ బౌలింగ్ అర్షద్ ఖాన్ ఇక్కడికి 63 రన్స్ వద్ద విరాట్ కోహ్లీ క్యాచ్ ను కెప్టెన్ శుభ్మన్ గిల్ క్యాచ్ పట్టి బాల్ గ్రౌండ్ టచ్ అవగా అది నాట్ అవుట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా విరాట్ కోహ్లీకి మంచి లైఫ్ అయితే లభించిందని చెప్పుకోవాలి. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 145 రన్స్, 5 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 10 రన్స్ మాత్రమే కావాలి ఆర్సీబీ గెలుపు కోసం. మొదటి బాల్ డాట్ బాల్, 2వ బాల్ డాట్ బాల్, 3వ బాల్ సింగిల్ గా, 4వ బాల్ డాట్ బాల్ గా, 5వ బాల్ సింగిల్ గా, 6వ బాల్ డాట్ బాల్ గా కొంతవరకు రషీద్ ఖాన్ బౌలింగ్ లో రన్స్ అయితే కట్టడి చేయగలిగారు. కొంతవరకు వికెట్ తీయగలిగాడు. కానీ ఆర్సీబీ గెలుపు మాత్రం మిగతా బౌలర్స్ ఆపలేకపోయారని చెప్పుకోవాలి. 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 140 రన్స్ వరకు చేయగలిగారు. 5 వికెట్లు కోల్పోయి 18వ ఓవర్ బౌలింగ్ అర్షద్ ఖాన్ 8 రన్స్ మాత్రమే కావాలి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు కోసం. మొదటి బాల్ సింగిల్ గా, 2వ బాల్ కూడా సింగిల్ గా, 3వ బాల్ డాట్ బాల్ గా, 4వ బాల్ సింగిల్ గా, 5వ బాల్ బౌండరీగా విరాట్ బ్యాట్ నుంచి అద్భుతమే చేసి బౌండరీ తోటి స్కోర్లు అయితే సమమయ్యేలాగా విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చూపించారు. 6వ బాల్ ని 6 గా విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి విన్నింగ్ షాట్ కూడా అందించడం జరిగింది. ఈ విధంగా వరుసగా రెండోసారి ఛాంపియన్స్ గా నిలవడానికి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో 75 రన్స్ అయితే చేయగలిగాడు. నాట్ అవుట్ గా నిలవడం కూడా జరిగింది. ఈ విధంగా విరాట్ కోహ్లీ మరొకసారి తన టీం కి ట్రోఫీని అందించుకోగలిగారు. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికే 161 టార్గెట్ క్రాస్ చేసి 5 వికెట్లను కోల్పోయి 5 వికెట్ల తేడాతోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ఆధిక్య గెలుపునైతే సొంతం చేసుకోగలిగారు. గేమ్ ప్లానింగ్ తోటి అలాగే బ్యాటింగ్ లోను, బౌలింగ్ పరంగాను, ఫీల్డింగ్ పరంగాను అన్ని విధాలుగా మంచి గేమ్ ప్లానింగ్ తోటి ఆధిపత్య గెలుపునైతే సొంతం చేసుకోగలిగారు. విరాట్ కోహ్లీ 75 రన్స్, 42 బాల్స్ నాట్ అవుట్ గా నిలవడం జరిగింది. ఈ విధంగా గెలిపించుకోగలిగారు విరాట్ కోహ్లీ. మరొకసారి చేసింగ్ కింగ్ గా మరొకసారి నిర్మించుకున్నారు. చేజ్ మాస్టర్ గా నిరూపించుకోగలిగారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే వెంకటేష్ అయ్యర్ 32 రన్స్, 16 బాల్స్ కి, విరాట్ కోహ్లీ 75 రన్స్, 42 బాల్స్ నాట్ అవుట్ గా నిలవడం జరిగింది. రజత్ పడిదారు 15 రన్స్, 13 బాల్స్ కి, కింగ్ డేవిడ్ 24 రన్స్, 17 బాల్స్ కి, జితేష్ శర్మ
11 రన్స్ 14 బాల్స్ కి ఈ విధంగా చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 2 రన్స్ మాత్రమే లభించాయి. కొంతవరకు గుజరాత్ టైటన్స్ బౌలర్స్ కొంతవరకు ట్రై చేసినా కూడా టార్గెట్ పెద్ద దూరం లేకపోవడంతో విజయం సునాయాసంగా ఆర్సీబీ వైపు మగ్గిందని చెప్పుకోవాలి. వికెట్ల పతనం గురించి చూసినట్లయితే ఆర్సీబీ బ్యాటింగ్ లో 62 వద్ద మొదటి వికెట్ 63, 89, 91, 132, 145గా 5 వికెట్లను కోల్పోయి 161 టార్గెట్ అయితే చెక్ చేశారు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికే 2 ఓవర్లు మిగిలి ఉండగా టార్గెట్ చేయడం ముగించేయడం జరిగింది. గుజరాత్ టైటన్స్ బౌలింగ్ పరంగా రషీద్ ఖాన్ 4 ఓవర్లు బౌల్ చేసి 9 డాట్ బాల్స్ చేసి 25 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లు బౌల్ చేసి 10 డాట్ బాల్స్ చేసి 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. కగిసో రబాడా 3 ఓవర్లు బౌల్ చేసి 7 డాట్ బాల్స్ వేసి 44 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయగలిగారు. అర్షద్ ఖాన్ 4 ఓవర్లు బౌల్ చేసి 9 డాట్ బాల్స్ చేసి 32 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయగలిగారు. ఈ విధంగా 5 వికెట్లు మాత్రమే తీయగలిగారు గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లో. ఆర్సీబీ వరుసగా 2వ సీజన్ ఛాంపియన్స్ గా నిలవడం జరిగింది. ఈ మ్యాచ్ లో సూపర్ స్ట్రైక్ పరంగా అవార్డు పరంగా చూసినట్లయితే వెంకటేష్ అయ్యర్ సూపర్ స్ట్రైక్ పరంగా అవార్డు తీసుకున్నారు. గ్రీన్ డాట్ బాల్స్ పరంగా భువనేశ్వర్ కుమార్, సూపర్ 6లు సూపర్ 4లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందుకోవడం జరిగింది. ఈ టోర్నమెంట్ మొత్తానికి సంబంధించి టాటా ఐపీఎల్ సీజన్ 19 2026 పరంగా అవార్డు పరంగా చూసినట్లయితే ఎమర్జింగ్ ప్లేయర్ గా 10 లక్షలు మరియు ట్రోఫీని వైభవ్ సూర్యవంశీ అందుకోవడం జరిగింది. 15 సంవత్సరాల కుర్రాడు అద్భుతమే చేసి ఎన్ని ట్రోఫీలు, ఎన్ని అవార్డులు, ఎన్ని రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాడో ఈ వర్షంగా చూద్దాము. ఎమర్జింగ్ ప్లేయర్ గా అవార్డు అనుకున్నాడు. మొదటి సూపర్ స్ట్రైక్ రేట్ పరంగా సియారా కార్న్ కూడా 237 స్ట్రైక్ రేట్ పరంగా వైభవ్ సూర్యవంశీ సొంతం చేసుకోవడం జరిగింది. సూపర్ 6లకు గాను 10 లక్షలు మరియు ట్రోఫీని కూడా అందుకోవడం జరిగింది. 72 6లు ఈ సీజన్లో చేయడం జరిగింది. ఈ విధంగా క్రిస్ గేల్ రికార్డుని 2012లో ఉన్న 59 6లు క్రిస్ గేల్ రికార్డుని క్రాస్ చేసి 72 6లు అయితే వైభవ్ సూర్యవంశీ చేయగలిగాడు. ఈ విధంగా రికార్డుల పరంపర అయితే కొనసాగుతుంది వైభవ్ సూర్యవంశీ పరంగా. సూపర్ ఫోర్స్ అవార్డు గాను 74 ఫోర్స్ చేసినందుకు సాయి సుదర్శన్ 10 లక్షలు మరియు ట్రోఫీని అందుకోవడం జరిగింది. గ్రీన్ డాట్ బాల్స్ సంబంధించి 172 గ్రీన్ డాట్ బాల్స్ వేసిన మహమ్మద్ సిరాజ్ మన తెలుగు 10 లక్షలు మరియు ట్రోఫీని అందుకోవడం జరిగింది. ఈ విధంగా తెలుగు అబ్బాయి కూడా అద్భుతంగా చేశాడని చెప్పుకోవాలి. గుజరాత్ టైటన్స్ బౌలింగ్ క్యాచ్ లో ది బెస్ట్ క్యాచ్ గా ఈ సీజన్ సంబంధించి మనీష్ పాండే అద్భుతమైన క్యాచ్ పెట్టినందుకు గాను 10 లక్షలు మరియు ట్రోఫీని అందుకోవడం జరిగింది. ఫెయిర్ ప్లే అవార్డులు గాను ఫీల్డర్స్ కానీ లేదంటే ఏ టీం అయినా సొంతంగా అంపైర్ నిర్ణయాలతో సంబంధం లేకుండా స్వతహాగా వారి నిర్ణయాలను నిజాయితీగా తెలియజేసినందుకు గాను క్రీడా స్ఫూర్తిని నిలిపినందుకు గాను ఫెయిర్ ప్లే అవార్డు పంజాబ్ టీం అయితే అందించుకోవడం జరిగింది. ఈ విధంగా పంజాబ్ టీం కూడా అవార్డు అయితే లభించింది. ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా కగిసో రబాడా ఈ సీజన్ పరంగా 29 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకోవడంతో పాటు 10 లక్షల క్యాష్ ట్రోఫీని అందుకోవడం జరిగింది. ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్ గా ఆరెంజ్ క్యాప్ తో పాటు 776 రన్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ 10 లక్షలు మరియు ట్రోఫీని అందుకోవడం జరిగింది. ఈ విధంగా వైభవ్ సూర్యవంశీకి మరొక అవార్డు రికార్డు అయితే నెలకొల్పుకున్నారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా కూడా వైభవ్ సూర్యవంశీ 15 లక్షల క్యాష్ తో పాటు ట్రోఫీని కూడా అందుకుంటున్నారు. ఈ సీజన్ సంబంధించి అందరి క్రికెటర్ల కంటే కూడా ది బెస్ట్ అతి చిన్న వయసు వైభవ్ సూర్యవంశీ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా కూడా నిలవడం జరిగింది. ఈ విధంగా రన్నర్ అప్ గా నిలిచిన గుజరాత్ టైటన్స్ 12.5 అందుకోవడం జరిగింది. ట్రోఫీని కూడా అందుకున్నారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ గుజరాత్ టైటన్స్ రన్నర్ అప్ గా నిలిచిన అవార్డులు అయితే వైభవ్ సూర్యవంశీకి లభించాయని చెప్తారు. టెక్నీషియన్స్ పరంగా పిచ్ మరియు గ్రౌండ్ ను బాగా తయారు చేసినందుకు గాను బెంగాల్ కు పశ్చిమ బెంగాల్ కలకత్తా ఈడెన్ గార్డెన్ మ్యాచ్లు జరిగాయి కాబట్టి 50 లక్షలు, అలాగే హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలకు సంబంధించి 25 లక్షలు అవార్డులు అయితే అందుకోవడం జరిగింది. ఈ విధంగా గ్రౌండ్ పిచ్ల పరంగా అంపైర్స్ కు, రిఫరీస్ కు, అలాగే టెక్నీషియన్స్ కూడా వారి ప్రదర్శనకు తగ్గట్టుగా అవార్డులు అయితే అందించడం జరిగింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2వ ఛాంపియన్స్ గా నిలిచిన కోచ్లకు మరియు టెక్నీషియన్స్ కూడా మంచి అవార్డులు అయితే అందించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్స్ క్యాప్ 20 కోట్లు అందుకోవడం జరిగింది. రజత్ పటిదారు ఈ విధంగా అద్భుతమైన ఆనందంతో వచ్చిన ఫ్యాన్స్ అందరికీ, అలాగే ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కడున్నా టీవీల ముందు లేదంటే మొబైల్స్ లో ఇంటర్నెట్ లో చూసిన ప్రతి ఒక్క ఫ్యాన్ ఆనందపడేలా మంచి అవార్డులను అయితే అందుకోవడం జరిగింది. ఈ విధంగా 2వ ఛాంపియన్స్ గా నిలిచారు. టాటా ఐపీఎల్ సీజన్ 19 2026 ట్రోఫీని కూడా అందుకోవడం జరిగింది. 15 సంవత్సరాల కుర్రాడు చేసిన అద్భుతాలు, అవార్డులు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. ఇంకా కనీసం 20 సంవత్సరాల పాటు అద్భుతాలను అయితే వైభవ్ సూర్యవంశీ బ్యాట్ నుండి ఎక్కువ రికార్డులను బ్రేకింగ్ గా చూడగలుగుతాము. ఇలా వైభవ్ సూర్యవంశీ చేసే అద్భుతాలను, ముందు నెలకొల్పే రికార్డులను ఫ్యూచర్ క్రికెటర్ గా, అలాగే రేపటి జనరేషన్ కి ఒక మంచి ఇన్స్పిరేషన్ గా, టార్చ్ బేరర్ గా, ఒక రోల్ మోడల్ గా వైభవ్ సూర్యవంశీ ఇంకా ముందుకు ఎదుగుతూనే ఉంటాడు. ఇంకా ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంటాడు. మనం అలాంటి రికార్డులన్నీ చూస్తూనే ఉన్నాము. సుమారు అతని ప్రయాణం ఇప్పుడే మొదలైంది కాబట్టి 15 సంవత్సరాలు వయసే కాబట్టి సుమారు 2026 ఇప్పటి నుంచి సుమారు 2050వ సంవత్సరం వరకు కూడా ఇంకా సుమారు 24-25 సంవత్సరాల పాటు తన సర్వీసును క్రికెట్ ని అందించగలిగే శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నాయి కాబట్టి ఇలాంటి రికార్డులు అన్నింటినీ కూడా మనం చూడగలిగే విధంగా వైభవ్ సూర్యవంశీ ఇంకా ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ వెళ్తారని ఆశిస్తూ ఇలా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ ఛాంపియన్స్ గా నిలవడం చాలా ఆనందదాయకము. అలాగే విరాట్ కోహ్లీ 19 సీజన్లో ఆడిన ఐపీఎల్ రికార్డును అయితే నెలకొల్పుకుంటూ ఇంకా కొన్ని సీజన్ల పాటు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండాలని, అలాగే క్రికెట్ ని ఐపీఎల్ తరపు నుండి ఆడుతూనే ఉండాలని కోరుకున్నాము. ఇది వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.